ఒక్కసారి ఊహించండి, ఎక్కడ్నుంచో ఒక మృగం మెల్లగా నిద్రలేస్తోంది. అది మన కళ్ళకు కనిపించదు, మన చెవులకు వినిపించదు. కానీ అది గాలిలో కలిసిపోతుంది, మన ఊపిరిలోకి చొచ్చుకుంటుంది. నిశ్శబ్దంగా అంతకంతకు పెరుగుతూ భూమిని ఓ అగ్నిగుండంగా మార్చుతుంది. అదేంటో మీరు ఊహించగలరా? ఈ ప్రపంచానికి ఒక ఆపద సమీపిస్తోందని మీకెప్పుడైనా అనిపించిందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, అసలు మ్యాటర్ మీకే అర్థమవుతుంది. ఈ భయంకరమైన మర్మం అంటార్కిటికా మంచు పర్వతాల గుండెల్లో దాగి ఉంది. వేల సంవత్సరాలుగా నిర్జీవంగా తెల్లటి మంచుతో కప్పి ఉన్న ఆ భూమిలో ఇప్పుడు మృత్యుదూత మెల్లగా బయటకొస్తోంది. అది ఎలాంటి దెయ్యమో కాదు, ఏదైనా మహా తుఫాను కూడా కాదు. కానీ అది మనిషిని మట్టుబెట్టగల శక్తిని కలిగి ఉంది. అది మిథేన్ హైడ్రేట్స్. దాన్ని ఫైర్ ఐస్ అని కూడా పిలుస్తారు. ఇది భూమిని నిశ్శబ్దంగా నాశనం చేసే విషవాయువు. ఓవైపు అంటార్కిటికాలోని మంచుకొండలు కరిగిపోతున్నాయి, మరోవైపు భూమి వేడెక్కుతోంది. ఇలాంటి సమయంలో అంటార్కిటికా మంచు పర్వతాల్లో ఉన్న మిథేన్ వాయువు ఇప్పుడు గాలిలోకి వస్తే భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. సముద్ర మట్టం విపరీతంగా పెరిగి నగరాలు మునిగిపోతాయి. కానీ ఇదంతా ఎలా జరుగుతోంది? మనం చేసిన తప్పేమైనా ఉందా? గతంలో ఇదే ప్రమాదం భూమిపై ఎప్పుడైనా జరిగిందా? 250 మిలియన్ ఏళ్ల క్రితం పెర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టింక్షన్ అని పిలిచే ఓ మహాఘోర విపత్తు జరిగింది. భూమి తన చరిత్రలోనే అతిపెద్ద నాశనాన్ని చూసింది. అప్పుడు కూడా సముద్ర గర్భంలో ఉన్న మిథేన్ హైడ్రేట్స్ వేడి కారణంగా ఒక్కసారిగా బయటికి పొంగిపోయాయి. దీని కారణంగా సముద్ర జీవాలు 96% అంతరించిపోయాయి. భూమిపై ఉన్న జీవులు సగం అంతరించిపోయాయి. వాతావరణం పూర్తిగా ఆక్సిజన్ లేని స్థితిలోకి మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మొత్తం ఓ అగ్నిగుండంలా మారిపోయింది. నాడు బ్రతికి ఉన్న కొన్ని జీవులు కొన్ని చోట్ల సంవత్సరాల పాటు పోరాడంతో మళ్లీ కొత్త జీవరాశులు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు అదే మిథేన్ వాయువు మళ్లీ భూమిని కుదిపేసేందుకు సిద్ధంగా ఉంది. అప్పట్లో ఈ ఘటన ప్రకృతి మార్పుల వల్ల జరిగుండొచ్చు, కానీ ఇప్పుడు మనమే ఈ ప్రమాదాన్ని మరింత వేగంగా దగ్గరకు తీసుకొస్తున్నాం. భూమిని మనం వేడెక్కించాం, అతి వేగంగా కర్మాగారాలు పెంచాం, నాగరికత పెరిగిన కొద్దీ ప్రకృతిని నాశనం చేశాం. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, గాలి కాలుష్యం పెరిగింది. అందుకే ఈ భూగోళం తట్టుకోలేనంత వేడిగా మారిపోతుంది. దీని కారణంగా అంటార్కిటికాలోని వేల సంవత్సరాలుగా మూసుకుపోయిన ఫైర్ ఐస్ మెల్లగా కరిగిపోతోంది. దీన్ని ఆపకపోతే అదే మన భవిష్యత్తుకు చీకటి తెర వేయబోతోంది. నిజానికి అంటార్కిటికా మన భూగోళానికి ఓ మర్మభూమి. ఇది కేవలం మంచు తలపించే నిర్జీవ ప్రదేశం కాదు. ఇక్కడ ఇంకా అనేక మర్మాలు దాగి ఉన్నాయి. అంటార్కిటికాలోని కొన్ని గుహల్లో ఎప్పటినుంచో ఎవరూ చూడని జీవరాశులు ఉంటాయనే వాదనలు ఉన్నాయి. అక్కడి మంచు పొరల కింద ఖచ్చితంగా ఏముందో శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎన్నో పురాతన జీవాల ఆనవాళ్లు ఉన్నాయని, ఇంకా అనేక వింతలు దాగి ఉన్నాయని భావిస్తున్నారు. అలాంటి ప్రదేశంలో ఈ ఫైర్ ఐస్ మెల్లగా మేల్కొంటున్నది. ఇది ఇప్పుడు చిన్నగా కనిపించొచ్చు, కానీ భూమిని నాశనం చేసే శక్తి కలిగి ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దు. మిథేన్ హైడ్రేట్స్ ఒక్కసారి పెద్ద స్థాయిలో లీక్ అయితే మానవ చరిత్రలోనే అతిపెద్ద విపత్తు జరగొచ్చు. ఇంతకీ మీరేమంటారు? ఈ వాతావరణ మార్పులకు కారణమేంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.